హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కిరణ్ రివ్యూస్ యూట్యూబ్ ఛానల్. ముందుగా ఈ వీడియోకి లైక్ చేయండి. నా మీద ఒట్టువేసి నిజం చెప్పు అంటూ ఆనందిని నిలదీసిన జ్యోతి. స్వామీజీ విషయంలో ఇందుమతికి ఊహించని షాక్ ఇచ్చిన పూజారి తాత. ఇక పూజారి తాత అయితే ఆనంది దగ్గరకొచ్చి, అమ్మ కుట్టి, నీ వ్రతం ఫలించిందమ్మా, నీ కన్న తండ్రి కళ్ళు తెరిచాడు. నీ తండ్రికి ఎలాంటి ప్రమాదం లేదు. ఆ దేవుడు నిన్ను నీ తల్లి తండ్రి నుంచి దూరం చేసి ఉండొచ్చు కాని నీ తల్లి తండ్రిని నీకు దూరం చేయలేదమ్మా అంటూ పూజారి తాత అనంగానే ఆ మాట విన్న పద్మం అయితే ఒక్కసారిగా షాకవుతుంది. ఏంటి, నా బిడ్డ లాయరమ్మా, అలాగే సూర్యబాబుల కన్న కూతురా? మరి ఈ విషయం నా బిడ్డకి తెలిసికూడా ఎందుకు నిజాన్ని దాచిపెట్టింది? ఎందుకు ఇప్పటివరకు ఆ విషయాన్ని చెప్పకుండా అందరూ అనాథ అంటూ అవమానిస్తున్నా అలా మౌనంగా సహిస్తుంది అంటూ ఇక ఆలోచిస్తూ ఉంటుంది. అమ్మా, నువ్వు నీ తల్లిదండ్రి కోసం ఎంత త్యాగమైనా చేస్తున్నావు, కాని నువ్వే అసలైన కన్న కూతురువని వాళ్లకి ఆ శివయ్య ఎప్పుడు తెలియచేస్తాడో, నువ్వెప్పుడు వాళ్లకి దగ్గరవుతావు అని ఆలోచిస్తున్నానమ్మా అంటూ అనంగానే ఇక ఆనంది కూడా అదే తెలుస్తుంది పూజారి తాత అంటూ చెప్తూ ఉంటుంది. అప్పుడింతలో ఇందుమతి అయితే, ఉసే జీవన, నీకు ఇంతకుముందే చెప్పాను కదే, కాస్తైనా నటించవే బాబూ అంటే కనీసం కంట్లో ఒక్క కన్నీరు చుక్క కూడా రావడం లేదు. నేనే అంటే నాకన్నా దారుణంగా ఉన్నావు. వాళ్ళు నిన్ను ఎంతైనా చిన్నప్పటినుంచి అల్లారి ముద్దుగా పెంచారు. అలాంటి వాళ్ళని నువ్వు లెక్క చేయడం లేదు అంటే ఇక నన్నేం చూస్తావే? నీమీద నేను ఎన్నో ఆశలు పెట్టుకున్నాను. నిన్ను నమ్ముకుంటే నా పరిస్థితి కూడా ఇక కుక్కుతోక పట్టుకునే గోదారి విదినట్టే అవుతుందేమో అంటూ ఇక ఇందుమతి అయితే జీవనని నిలదీస్తూ ఉంటుంది. అదేంటి పెద్దమ్మా, నాకిలాంటి జీవితాన్నిచ్చిన నిన్ను ఎలా మర్చిపోతానో చెప్పు. నిన్ను ఎప్పటికీ మర్చిపోను. నేను ఈరోజు ఇలా మహారాణిలా ఈ ఇంట్లో ఎంతో సంతోషంగా ఉన్నాను అంటే దానికి కారణం నువ్వే కదా. అలాంటి నిన్ను ఎలా దూరం చేసుకుంటానో చెప్పు. నీకోసం నా ప్రాణాలైనా ఇస్తాను అంటూ జీవనంటూ ఉండంగా, అమ్మా జీవన, నీకు అలాంటి మాటలు సెట్ కావు. కాని నేను నా చెవులో కాలీఫ్లవర్ ఏమీ పెట్టుకోలేదు. నీ సంగతి తెలిసికూడా నువ్వు నాకోసం ప్రాణాలిస్తావు అంటే ఎలా నమ్మేస్తాననుకున్నావో? నేనే కిలాడిని అంటే నాకన్నా పెద్ద కిలాడివి. అలాంటిది నిన్ను ఎలా నమ్ముతాననుకున్నావో? నా జాగ్రత్తలో నేను ఉండాలి అంటూ ఇందుమతి అయితే అనుకుంటూ ఉంటుంది. ఇంతలో ఇక జీవనైతే, సరే పెద్దమ్మ, అక్కడికి వెళ్దాం పదా. అసలు అమ్మ ఏం చేస్తుందో, ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారో మనం కూడా తెలుసుకోవాలి కదా అంటూ ఇక చెప్తూ ఉంటుంది జీవన. సరే పద అంటూ ఇక ఇందుమతి జీవన ఇద్దరూ కూడా వెళ్తారు. అప్పుడింతలో డాక్టరైతే, ఇక మీరు డిశ్చార్జ్ అవ్వచ్చు. ఇక ఆయనకి ఎలాంటి ప్రాణాపాయ స్థితి లేదు కాబట్టి ఇక ఎలాంటి ఇబ్బందీ లేదు. మీరు ఆయన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అంటూ ఇక డాక్టరైతే చెప్పంగానే, సరే డాక్టర్, మేము జాగ్రత్తగా చూసుకుంటాము. మీరు మాత్రం నా భర్తని కాపాడినందుకు నేను ఎప్పటికీ కూడా మీ రుణం తీర్చుకోలేను. మీకు చేతులెత్తి నమస్కరిస్తున్నాను అంటూ జ్యోతి అయితే చెప్తూ ఉండంగా, ఇది మా వృత్తమ్మ. మేము అపాయంలో ఉన్నవాళ్లని కాపాడడమే ఒక డాక్టర్గా మేము చేసే పని. మాకు చేతనైనంతవరకు అందర్నీ కూడా బ్రతికించే ప్రయత్నమే చేస్తాము. దీంట్లో మీరు మాకు చెయ్యెత్తి ఒక్కవలసిందేమీ లేదు అంటూ డాక్టరైతే చెప్తూ ఉంటాడు. ఇంతలో జీవనైతే అనుకుంటూ ఉంటుంది, ఛీ, ఏం లాభం, ఒకవేళ నాన్నకే గనక ఏదైనా జరుగుంటే ఆస్తి నాది, నాకు అలాగే శ్రీ తంది, శ్రీ తనకి ఇచ్చేసేవాళ్లేమో, అనవసరంగా నాస్తి పోయింది అంటూ జీవనైతే అనుకుంటూ ఉంటుంది. ఇంతలో ఇక సూర్యన్ని ఇంటికైతే తీసుకొని వెళ్తారు. ఇంతలో మరొకవైపు ఆదిత్య అయితే ఆలోచిస్తూ ఉంటాడు. ఆనంది, నీ బాధను నేను అర్థం చేసుకోగలను. నువ్వు నీ తండ్రికి ఎలాంటి ప్రమాదం జరుగుతుందో అని విలువిలలాడిపోయావో. ఆ సమయంలో నిన్ను ఓదార్చే అవకాశం కూడా నాకు లేకపోయింది. ఇదంతా నువ్వు చేసిన తప్పువల్లే. నీ కారణంగా ఈరోజు మా నిద్రం దూరం అవ్వవలసి వచ్చింది. నీ కారణంగా ఈరోజు నువ్వు ఎంత బాధపడుతున్నా నేను దగ్గరికి తీసుకుని ఓదార్చలేని పరిస్థితికి వచ్చాను అంటూ ఇక ఆదిత్య అయితే అంటూ ఉండంగా, అప్పుడే ఇంతలో చైతన్య అయితే లోపలికి వస్తాడు. ఏంటన్నయ్యా, నిన్ను చూస్తూ ఉంటే అసలు నాకి ఏమనాలో అర్థం కావడం లేదు. మావయ్యగారు ఆ పరిస్థితిలో ఉన్నప్పుడు వదిన ఎంతగానో విలువిలలాడుతూ కన్నీళ్లు పెట్టుకుంది. నా భార్య ఉందే కనీసం కంట్లోంచి ఒక్క కన్నీర చుక్క కూడా రాలేదు. కాని వదిన మాత్రం కన్నీరు మున్నీరవుతూ ఏదో తన కన్న తండ్రికే ఈ ప్రమాదం జరిగినట్టు ఎంతగా బాధపడిందో చూడు. ఇప్పటికైనా వదిన మనస్సేంటో అర్థమైందా? ఆ సమయంలో నువ్వు వదినన్ను ఓదారుస్తావు అనుకున్నాను. కాని కనీసం తనని పట్టించుకో అన్నా పట్టించుకోలేదు. తన మొహం వైపు కూడా నువ్వు చూడలేదు. ఆ విషయంలో మాత్రం నాకు చాలా కోపమొచ్చింది. ఎందుకన్నయ్య ఇలా ప్రవర్తిస్తున్నావు అంటూ ఇక అడుగుతూ ఉంటాడు చైతన్య అయితే. అప్పుడే ఆదిత్య అయితే, చూడు, నేను ఆలోచించిన విషయాల గురించి నువ్వడిగినా అనవసరం. నేను ఆనంది విషయాన్ని ఎప్పుడో నా మనసులోంచి తీసి బయటపడేశాను.
ఇప్పుడు నువ్వు కొత్తగా అడిగినా నేను ఏ సమాధానం చెప్పలేను అంటూ ఆదిత్య అయితే అంటూ ఉంటాడు. ఎంత స్వార్థమన్నయ్యా, నీకోసం వదిన తన జీవితాన్ని పనంగా పెట్టి నువ్వు నడిచేలా చేసింది. కాని నువ్వు కేవలం ఒకే ఒక్క తప్పు చేసింది. అది తను చేసిందో లేదో తెలుసుకోకుండా తనని శిక్షిస్తూ ఇంత దారుణంగా మాట్లాడుతున్నావే. నీ మాటలు వింటూ ఉంటే నాకు చాలా కోపమొస్తుంది. అసలు నువ్వు ఇంత దారుణంగా ఎలా మాట్లాడగలుగుతున్నావు? వదినమ్మ నీకోసం అంత త్యాగం చేసినప్పుడు తన త్యాగాన్ని నువ్వు ఎందుకు గుర్తించలేకపోతున్నావు? తప్పు చేసింది అంటున్నావు తప్ప నీ భార్య తప్పు చేసిందా లేదా అని ఒక్కసారైనా తెలుసుకోవడానికి ప్రయత్నించావా? ఒక్కసారైనా నువ్వు తనకి అండగా నిలబడి నీకు నేనున్నానా ఆనంది, నువ్వు తప్పు చేయవని నాకు నమ్మకముంది, మనిద్దరం కలిసి సాక్ష్యాలు సంపాదిద్దామని ఒక్కసారైనా భరోసా ఇచ్చావా? ప్రతి విషయంలో నువ్వు తప్పు చేశావు నిరూపించుకో అంటూ ఎన్నిసార్లు బయటికి గెంటేస్తావు? ఇంతకుముందు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు మన ఆఫీస్లో రైడ్ చేసినప్పుడు వదినన్నే నిందించారు. తర్వాత కూడా ప్రతి విషయంలో వదినన్నే నిందిస్తూ ఉన్నారు. ఎందుకు ఇంత తప్పు చేస్తున్నారు? తప్పు చేసిందేమో డాడ్, శిక్ష అనుభవిస్తున్నదేమో వదిన. ఏంటిది, ఇదెక్కడ న్యాయమంటూ ఇక చైతన్య అయితే అడుగుతూ ఉంటాడు. అప్పుడే చైతన్య అడిగే ప్రతి ప్రశ్నకి ఇక ఆది సమాధానం చెప్పలేక మౌనంగా చూస్తూ ఉంటాడు. ఇంతలో సునంద అయితే వస్తుంది. ఏంట్రా, ఏంటి అన్నయ్యని పట్టుకుని నిలదీస్తున్నావు? వాడు నీకన్నా పెద్దవాడు, ఆ విషయం మాత్రం మర్చిపోకు. నీ చేత చెప్పించుకునే అంత వాడు దిగజారలేదు అంటూ అనంగానే, నేను చెప్పే అంత ఎదగలేదు, అలాగని అందరిచేత అనిపించుకునే అంత దిగజారలేదు. ఎవరు? ఎలాంటివాళ్ళా ఇప్పుడు అర్థమవుతుంది. నువ్వు మాత్రం తక్కువ తిన్నావా? ఇంటి పెద్ద కోడలని ఎంతో ప్రేమగా చూసి ఆఖరికి వదిన తప్పు చేసిందో లేదో తెలుసుకోకుండా ఏదో ఒకే ఒక కారణం పట్టుకుని తనని బయటికి గెంటేశావే. నీ కొడుకు అవటివాడే. కూర్చీలో కూర్చున్నప్పుడు నీకు పెద్ద కోడలు అవసరమైంది. ఇప్పుడు నీ కొడుకు బిజినెస్ మ్యాన్గా మళ్లీ రంగంలో దిగాక నీకు పెద్ద కోడలు అవసరం లేకపోయింది. ఆ ప్లేస్లో నీ హోదాకి తగ్గ వాళ్ళని తీసుకురావాలి అని నువ్వు ప్లాన్ చేస్తున్నావు. అసలు ఎవరి స్వార్థం కోసం వాళ్ళు ఆలోచిస్తున్నారు? ఒక్క మాట చెప్పు. మమ్మీ తప్పు చేశారు అని డాడీని నువ్వు దూరం చేసుకున్నావా? లేదు కదా. తప్పు చేసిన నీ భర్త అంటూ క్షమించి నువ్వు మాత్రం డాడీని ఇంట్లోనే ఉంచావే. కాని అన్నయ్య ఎందుకు వదిలిని గెంటేయాలి? ఆ విషయం గురించైనా నీ మనస్సాక్షిని అడుగు. ఒక్కసారి మీ ఇద్దరూ ఆలోచించండి అంటూ చైతన్య అయితే కోపంగా చెప్పి వెళ్ళిపోతాడు. అప్పుడే సునంద అయితే చైతన్య అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పలేక అసలు ఏంటీడు ఇలా అడుగుతున్నాడు అంటూ ఆలోచిస్తూ ఉంటుంది. ఆది, నువ్వు వాడి మాటలేమీ పట్టించుకోకు. వాడెప్పుడూ అలాగే మాట్లాడుతూ ఉంటాడు కదా. వాడు మాట్లాడేదానికి అర్థం పర్థం అంటూ ఏమీ ఉండదు అంటూ ఇక చెప్తూ ఉంటుంది సునంద. సునంద వెళ్ళిపోయిన తర్వాత ఆదిత్య అయితే తన మనస్సులో అనుకుంటూ ఉంటాడు. వాడు అడిగిన ప్రతి ప్రశ్న కరెక్టే. నా దగ్గర దానికి సమాధానం కూడా లేదు. నేను అంతకే ఎలాంటి సమాధానం ఇవ్వలేకపోయాను అంటూ ఇక ఆదిత్య అయితే చాలా బాధపడుతూ ఉంటాడు. ఇక మరొకవైపు జ్యోతి, సూర్య ఇద్దరూ కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. పాపం కుట్టి నిన్నటి నుంచి గుడిలోనే ఆ స్వామిని వేడుకుంటూ అక్కడే ఉపవాస దీక్షతో ఉండిపోయిందంట. పద్మమ్మ పొద్దున్నే చెప్పింది అంటూ అనంగానే, మనకోసం కుట్టి ఎప్పుడూ ఇలాగే చేస్తుంది జ్యోతి. మనకి తనకి ఏనాటి రుణబంధముందో తెలియదు కాని తను మనకోసం ఏమైనా చేస్తుంది. మనమంటే తనకి ప్రాణం. ఒకవేళ బహుశా గత జన్మలో తను మన కన్నకూతురయ్యుంటుంది అంటూ అనంగానే, ఇంతలో ఈ మాట విన్న ఇందుమతి అయితే, గత జన్మగరకు ఎందుకు, ఈ జన్మలోనే తను మీ కన్నకూతురు, కాని ఆ విషయం మాత్రం ఎప్పటికీ బయటపడదు అంటూ ఇందుమతి తన మనస్సులో అనుకుంటూ ఉంటుంది. ఇంతలో ఆనంది అయితే వస్తుంది. ఇక ఆనంది అయితే జ్యోతి, సూర్య ఇద్దర్నీ కూడా పలకరిస్తుంది. ఇప్పుడెలా ఉంది సూర్యబాబు, మీకు నయమైందా అంటూ అనంగానే, ఇప్పుడు బానే ఉంది కుట్టి. నువ్వు చేసిన పూజలు, వ్రతాలే నాకు ఆయుష్నిచ్చాయి అంటూ ఉండంగానే అప్పుడే ఆనంది అయితే తన చేతిలో ఉన్న విభూదినైతే సూర్య నుదుటనైతే పెడుతుంది. ఇక ఎంతో ప్రేమగా మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడే జీవన అయితే అడుగుతూ ఉంటుంది. ఏంటి, ఏదో నువ్వే కన్నకూతుర్లా బిల్డప్ ఇచ్చేస్తున్నావు. నువ్వెంతకో మా డాడీ పక్కన కూర్చొని మాట్లాడాలి. నువ్వెంతకో అంత చనువు తీసుకోవాలి. నువ్వొక అనాథలా ఉండు. అంతేకాని చొరవ తీసుకుని వాళ్లేదో నీ తల్లిదండ్రి అన్నట్టు బిల్డప్ ఇస్తే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు అంటూ చెప్తూ ఉంటుంది జీవన. ఆ మాటకి ఇక జ్యోతి అయితే కోపంగా అరుస్తూ ఉంటుంది. ఏంటి జీవన, నీ పద్ధతి, నీ మాటతీరు ఎప్పటికీ మార్చుకోవా? ఎదుటివాళ్లు బాధపడతారేమో అన్నది నీకేమీ ఉండదా? ఎవర్ని ఎలా మాట్లాడాలో కూడా నీకెప్పటికీ తెలియదా అంటూ అడుగుతూ ఉండంగా, లేదు మమ్మీ, మీరు నా తల్లిదండ్రి, మీ ప్రేమ నాకే దక్కాలి తప్ప ఇలా అనాథులైన అందరికీ దక్కితే నేనెలా సహిస్తాను అంటూ జీవన అయితే నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఉండంగా అప్పుడే ఇక పద్మమైతే అడుగుతూ ఉంటుంది. బిడ్డా, అసలైన జీవన ఎవరు? జ్యోతమ్మ అసలైన కన్నకూతురు ఎవరు చెప్పు బిడ్డా, అప్పుడే
అసలైన జీవన ఎవరో బయటపడుతుంది, ఎవరు అనాదో బయటపడుతుంది అంటూ పద్మమ్మ అంటూ ఉండంగా ఆ మాటకి ఒక్కసారిగా షాకై చూస్తారు జీవన, ఇందుమతి ఇద్దరూ కూడా. అప్పుడే కానంది అయితే ఏం మాట్లాడుతున్నావమ్మా అంటూ అనంగానే, బిడ్డా, నేనన్ని విషయాలు తెలుసుకున్నాను బిడ్డా. జ్యోతమ్మ నీ కన్నబిడ్డ. ఇన్ని రోజులు ఈ జీవనాని నువ్వనుకుంటున్నావు కాని ఈ అమ్మాయి జీవనే కాదు. ఈ అమ్మాయి పేరు వల్లి నీ కన్నబిడ్డ. ఆనందియే. ఆనందియే కుట్టియే జీవన అంటూ పద్మమ్మ అయితే నిజాన్ని బయటపెడుతుంది. ఆ నిజం తెలుసుకున్న జ్యోతి ఒక్కసారిగా షాకవుతుంది. ఇప్పటికైనా మీకు నిజం తెలిసింది కాబట్టి నేను చెప్తున్నాను. మీకు ఆనంది మీ రక్తం పంచుకు పుట్టిన బిడ్డ కాబట్టి ఏ విషయాల్లో అయినా మీకు ఎలాంటి ఆపద వచ్చినా తను ముందుంటుంది. కావాలంటే పూజారిగార్ని అడగండి అంటూ పద్మమ్మనంగానే, ఇంతవరకు వచ్చిన తర్వాత దాచిపెట్టేదేముంది? మీ కన్నకూతురు మీ అసలైన మీ జీవన కుట్టి అంటూ పూజారి తాత కూడా నిజాన్ని బయటపెడతాడు. అప్పుడే జ్యోతి అయితే అడుగుతూ ఉంటుంది, నిజం చెప్పు, నువ్వు మా కన్నకూతురివా అంటూ అనంగానే, లేదు జ్యోతమ్మ, నేను మీ కన్నకూతుర్ని కాదు అంటూ ఆనంది అయితే చెప్తూ ఉంటుంది. ఆ మాటకి పద్మమ్మ అయితే ఒక్కసారిగా షాకవుతుంది. ఏంటి నువ్వు చెప్పేది? పూజారిగారు చెప్తున్నారు, అలాగే పద్మమ్మ చెప్తుంది, నువ్వు మాత్రం మీ కన్నబిడ్డని కాదని ఎలా మాట్లాడగలుగుతున్నావు అంటూ అనంగానే, నిజం జ్యోతమ్మ, నిజంగానే మీ కన్నబిడ్డని కాదు. మీరు పొరపాటు పడుతున్నారు. మా అమ్మ ఏ మాటలు విందో నాకు తెలియదు కాని నేను మీ కన్నబిడ్డనని పొరపాటుపడి ఉంటుంది. అలాగే పూజారి తాత కూడా పొరపాటుపడి ఉన్నట్టున్నారు. నేను మీ కన్నబిడ్డని కాదు అంటూ ఆనంది చెప్తూ ఉండంగా అప్పుడే జీవన అయితే తన మనసులో అనుకుంటూ ఉంటుంది, అమ్మయ్య, ఇప్పుడు ప్రశాంతంగా ఉంది. ఇప్పుడెలాగో ఆనంది ఒప్పుకోవడం లేదు కాబట్టి ఈ పూజారిని రెండూ ఉన్న మాటల్ని ఇంట్లోనుంచి వెళ్ళిపోయేలా చెయ్యొచ్చు అంటూ ఇందుమతి అయితే అనుకుంటూ ఉంటుంది. ఇంతలో జ్యోతి అయితే అప్పుడే ఆనంది చేతిని తీసుకొని తన తలపై ఒట్టు వేయించుకొని, ఇప్పుడు నిజం చెప్పు. నా మీద ఒట్టు వేసి నువ్వు అబద్ధం చెప్పవని తెలుసు, అందుకనే అడుగుతున్నాను, ఇప్పుడు నిజం చెప్పు అంటూ అడుగుతూ ఉండంగా, జ్యోతమ్మ, ఎందుకు జ్యోతమ్మ, నాకు ఇంత పెద్ద శిక్ష వేస్తున్నావు? నేను నీకు నిజం ఎలా చెప్పాలి? నేను చెప్పలేను. నిజం చెప్తే చాలా అనర్థాలు ఎదురవుతాయంట అంటూ అనంగానే, ఏంటనర్థాలు? ఏమతిరవుతాయి? నువ్వు నా కన్నకూతురివని తెలిసిన తర్వాత ఎలాంటి సమస్య వచ్చినా నేనెదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాను. నిజం చెప్పు అంటూ అనంగానే, జ్యోతమ్మ, నేనే నీ కన్నకూతుర్ని. నేను నిన్ను అమ్మా అని పిలిస్తే నీకు ప్రాణగంటం జ్యోతమ్మ, అందుకనే నిజాన్ని బయటపెట్టలేదు అంటూ ఇక ఆనంది అనేసరికి, వావ్, ఏ నటిస్తున్నావు కుట్టి? ఈ ఆస్తిమీద కన్నేసి మా జ్యోతి సూర్యకి దగ్గరై ఇప్పుడు నీ పెంపుడు కాల్లిచేత ఈ గుడిలో పూజారి చేత అబద్ధాలు చెప్పిస్తే అవి నిజమైపోతాయనుకున్నావా? నువ్వే అసలైన కన్నకూతురువై ఉంటే ఇన్ని రోజులెందుకు నిజాన్ని దాచిపెడతావు? ఖచ్చితంగా ఎప్పుడో చెప్పేసి ఉండేదానివి. ఆస్తి కోసం ఇలా నాటకాలు ఆడుతున్నావు అంటూ ఇందుమతి అయితే అంటూ ఉండంగా అప్పుడేక పూజారి అయితే, ఆపమ్మ ఇందుమతమ్మ, నువ్వు చేసిన పాపాలు వాళ్ళకి తెలియవు కాబట్టి ఇన్ని రోజులు నిన్ను ఇంట్లో ఒక పెద్ద దిక్కుగా పెట్టుకొని నీకు 4 మెతుకులు పెడుతూ నిన్ను పోషిస్తున్నారు. అదే నువ్వు చేసిన పాపాల చిట్టా మాత్రం బయటపడితే నిన్ను నరికి పోగులు పెడతారు అంటూ ఇక పూజారితో అనంగానే, ఏం మాట్లాడుతున్నారు పూజారిగారు? మీరు చెప్పేది నాకర్థం కావడం లేదు అంటూ జ్యోతి అయితే చెప్తూ ఉంటుంది. నేను చెప్పేది మీకర్థమయ్యేలా చేస్తాను. మీరు అనుకుంటున్నట్టు ఆ జీవనం మీ కన్నకూతురు కాదు, కుట్టి ఏమే కన్నకూతురు. ఆ శివయ్య మీద నా శివయ్య మీద ఒట్టువేసి చెప్తున్నాను, కుట్టి ఏమే కన్నకూతురు. చిన్న వయస్సులో ఈ ఇందుమతిగారు తన స్వార్థం కోసం ఒక స్వామీజీ చేత ఆనంది మిమ్మల్ని అమ్మా అని పిలిస్తే మీకు ప్రాణగండం ముందని చెప్పి కుట్టిని నమ్మించింది. అప్పుడే మీకు యాక్సిడెంట్ అయ్యేలా కూడా చేసింది ఇందుమతి. ఆ స్వామీజీ చేత అబద్ధం చెప్పించడమే కాకుండా మీకు యాక్సిడెంట్ చేయించడంతో ఇలా జరిగిందేంటి అంటే ఇదంతా నిజమే అనుకుని ఇక కుట్టి మీకు దూరమైపోయింది. అప్పట్నుంచి మీ చుట్టే తిరుగుతున్నా మిమ్మల్ని అమ్మా నాయనా అంటూ పిలవకుండా తనలో తానే బాధపడుతూ అందరూ ఒక అనాథని అవమానిస్తున్నా ఏమీ మాట్లాడకుండా మౌనంగా సహించింది అంటూ పూజారి తాత అయితే నిజాన్ని బయటపెట్టేస్తాడు. అప్పుడే ఇక ఇందుమతి అయితే ఒక్కసారిగా షాకవుతుంది. ఇదేంటి నేనాడిన నాటకమంతా బయటపడిపోయింది అంటూ ఆలోచిస్తూ ఉండంగా, ఏంటి ఇందుమతిగారు, మీరు చేసిన కుట్ర ఎలా తెలిసింది అనుకుంటున్నారా? మీరు జీవన ఇంతకుముందే బయట మాట్లాడుకునేటప్పుడు అన్నీ విన్నాను. ఆ దొంగ స్వామీజీ గురించి కూడా తెలుసుకున్నాను. మీరు ఇంత కుట్ర చేస్తారని కాని తిన్నింటి వాసాలు లెక్కపెడుతారని కాని అస్సలు అనుకోలేదు. ఇన్ని రోజులు ఆనందిని బాధపెడుతూ అనరాని మాటలన్నీ అంటూ ఇబ్బంది పెడుతున్నారంటే మీ అహంకారం అనుకున్నాను. కాని చివరికి ఇంత దుర్మార్గానికి దిగజారిపోతారు అనుకోలేదు అంటూ ఇక పూజారి తాత అనంగానే ఆ మాటకి జ్యోతి, సూర్య ఇద్దరూ కూడా ఇక ఇందుమతి నిజస్వరూపాన్నైతే తెలుసుకుంటారు.
ఏంటి ఇన్ని రోజులు మమ్మల్ని ఇంత మోసం చేశావా? నిన్ను నా కన్నతల్లి కన్నా ఎక్కువగా చూసుకున్నానే, నిన్ను కూడా నా కన్నతల్లిలాగే లెక్కవేసుకుని పిన్నీ పిన్ని అంటూ ఎంతో ప్రేమగా పిలిచానే, అలాంటి నీకు మా బిడ్డని దూరం చెయ్యాలని ఎలా అనిపించింది? ఎందుకిలా చేశావ్? మేము నీకు ఏమన్యాయం చేశామని ఇన్ని రోజులు మా బిడ్డని మాకు దూరం చేశావ్? అంటూ జ్యోతి, సూర్య ఇద్దరూ కూడా నిలదీస్తారు. అప్పుడే ఆనందినైతే దగ్గరికి తీసుకుని మా కన్నకూతుర్ని మా నుంచి ఎవ్వరూ వేరు చేయలేరు. మా లక్షణాలు జీవనలో రాలేదని ఇన్ని రోజులు బాధపడ్డాము. కాని అసలైన జీవన ఈ కుట్టి అని తెలిసిన కాడినుంచి మాకెంతో సంతోషంగా ఉంది. ఇక మేము మా బిడ్డని దూరం చేసుకోలేము అంటూ జ్యోతి, సూర్య ఇద్దరూ కూడా ఇక ఇందుమతి జీవనకైతే షాకిస్తారు. ఇక నిజం బయటపెట్టిన పద్మమ్మని కూడా ఎంతగానో జ్యోతి అయితే కృతజ్ఞతలు చెప్తూ ఉంటుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్